నమస్తే ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనము బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అయితే ఉన్నాము. ఈ రోజు మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ గారు అయితే మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రైతులకి సంబంధించి నిరసన కార్యక్రమాల మీద మాట్లాడడానికి అయితే మీడియా సమావేశం ఏర్పాటు చేయండి. ఒకసారి దీనికి సంబంధించి మరిన్ని వివరాలను వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ఈ రోజు మీడియా సమావేశం పెట్టడానికి గల కారణాలు ఏంటి? వాస్తవంగా ఈ రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం జరిగింది. అన్ని వర్గాలను దగా చేసిండు. చివరికి అన్నం పెట్టే తిండి పెట్టే రైతాంగాన్ని కూడా మోసపూరిత ప్రకటన మరి కనీస మద్దతు ధర ఉన్నటువంటి సిసిఐ 8,110 రూపాయల మద్దతు ధరను కూడా కొనుగోలు చేయని నిస్సాయ స్థితిలో ఉన్నారు. కాబట్టి ఈ రోజు రెండేళ్ల కాంగ్రెస్ పాలన చూస్తే సుమారు 500-600 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. కాబట్టి ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించే 8 మంది కాంగ్రెస్ ఎంపీలు గాని, 8 మంది బీజేపీ ఎంపీలు గాని, 2 మంత్రులు గాని, రాష్ట్ర మంత్రులు గాని వాళ్ళ కనువిప్పు అయ్యేదానికి ప్రత్యక్ష కార్యాచరణ మరి రేపటి నుంచి మొదలు పెట్టబోతున్నాం. కొనుగోలు కేంద్రాలకు పోతున్నాం, మార్కెట్ యార్డులు సందర్శిస్తున్నాం. మా నాయకత్వం వస్తుంది. ఖచ్చితంగా ప్రతి గులాబీ సైనికుడు దగాబడ్డటువంటి రైతులు గాని, విద్యార్థులు గాని, రిటైర్డ్ అయిన వాళ్ళకి అన్ని ఆటో కార్మికులు గాని వాళ్ళకి అండగా ఉండేదానికి ప్రత్యక్షంగా కార్యాచరణ రూపొందించుకోవాలి. పంట నష్టం పైన పంట కొనుగోలు చేసే దగ్గర అవినీతి జరుగుతుందంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. రైతులు చెప్పడం జరుగుతుంది. దీనిపై మీ స్పందన ఏంటి? కేవలం రైతు వర్గానికి అన్యాయం చేయడం కాదు, దగా చేయడం కాదు, అన్ని వర్గాల అవినీతిమయం ఉన్నది. కాబట్టి ఈ అవినీతి ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు కూడా అవినీతి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కనువిప్పయ్యే విధంగా మా ప్రత్యక్ష కార్యాచరణ ఉంటాయి. చివరంగా హన్మకొండ ప్రజలకు ఏం చెప్పవచ్చు? అంటే ఈ వర్గాలకు అంటే ఒక బాధ్యతని ప్రతిపక్ష పార్టీగా హన్మకొండ జిల్లా ప్రజలకే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఈ గులాబీ దండు వారికి అండగా ఉంటాయని తెలియజేస్తారు. సో మరి విన్నారు కదా, అటు రైతులకు కావచ్చు, ఇటు హన్మకొండ ప్రజలకు వినయ్ భాస్కర్ గారు మరియు బీఆర్ఎస్ పార్టీ తరఫున అండగా ఉంటారంటూ కూడా వినయ్ భాస్కర్ గారు అయితే చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ సంజయ్, సంతోష్, ఎన్ఎస్ఆర్ న్యూస్.